మాజీ సర్పంచ్ శ్రీ శంకర్ గారికి, మాన్కర్ గారికి, మధుకర్ బోయర్ గారికి, వెంకటేష్ బోయర్ గారికి, కాకలందరికి, విఠల్ రాథే గారికి, సంజీవ్ గారికి, పాండ్రంగ్ గారికి, మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్తే. పెద్దలందరికీ పేరు పేరున నా నమస్తే తెలియజేసుకుంటున్నా. మరాఠా బంధువులు చాలా కష్టజీవులు. అంటే కొంచెం సౌండ్ తగ్గియండి, అది రీసౌండ్. చాలా కష్టజీవులు, బాగా కష్టపడి వాళ్ళ జీవితాన్ని మొత్తం వ్యవసాయానికే ఆధారపడి అనేక పంటల్ని పండిస్తూ, మళ్ళా మరాఠాలు ఇమాందారి మంది, చాలా భక్తి ఎక్కువ ఉంటుంది మరాఠాలల్లా. మనం భక్తిని మరాఠా బంధువుల నుంచే మనం భక్తిని నేర్చుకోవాలా. బాజీరావు బాబా గారు వారు చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ బోధనల్ని, ఆ సిద్ధాంతాల్ని, ఆ భక్తిని ఎంత బాగా జరుపుకుంటామంటే మన పల్లెలలో, ఆదిలాబాద్ పట్టణంలో కూడా భక్తి శ్రద్ధ ఇప్పుడున్నటువంటి ఏ సమాజమైనా కూడా మరాఠాల నుంచి నేర్చుకోవాలా, మరాఠా ప్రజల నుంచి నేర్చుకోవాలా ఆ భక్తిని. మళ్ళా మరాఠా సమాజంలో ఉన్నటువంటి 90% పైగా బాగా కష్టపడి పనిచేసే రైతులు. కరెక్టేనా? బాగా కష్టపడి పనిచేసి అద్భుతమైనటువంటి కష్టంతో వాళ్ళు వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అట్లనే మరాఠా పిల్లల్ని నేను ఒక్కటి మీరందరూ దయచేసి గమనించాలా. మన మరాఠా సమాజంలో ఇంకా పిల్లల్ని చదివిపియాల్సినంత చదివిస్తలేం మనం. ఇంకా గొప్పగా చదివియాలి. 1 ఎకరం ఉన్నా, 2 ఎకరాలున్నా, 3 ఎకరాలున్నా, 4 ఎకరాలున్నా, ఎంత చిన్న రైతు గాని ఇంకా బాగా చదివియాల. మన మరాఠా పిల్లలు, ఆదిలాబాద్ మరాఠా పిల్లలు, ఒక మనిషిని పెట్టండి, ఆడ మాట్లాడద్దని చెప్పండి, ఒక మనిషిని పెట్టండి. మన మరాఠా పిల్లలు ఇంకా బాగా చదువుకొని బెంగళూరులో, హైదరాబాద్లో, పూణేలో, నాగ్పూర్లో, ముంబైలో, ఢిల్లీలో, కోల్కతా, మన దేశంలో ఉన్న అన్ని పట్టణాలలో మన ఆదిలాబాద్ పిల్లలు జాబులు చేయాల. మంచి మంచి జాబులు చేయాల, గొప్ప గొప్ప జాబులు చేయాల మన పిల్లలు. అట్లనే అమెరికా, యూరప్, బ్రిటన్, జపాన్, బ్రెజిల్, అర్జెంటీనా లాంటి, ఫ్రాన్స్, జర్మనీ లాంటి పెద్ద పెద్ద దేశాలకి పోవాలా డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లాయర్లుగా. మన మరాఠా పిల్లలందరినీ గట్టిగా చదివించాలి. అందుకోసం చదివిస్తారా? మరాఠా పిల్లలు ఎవరైనా అమెరికా పోవాలనుకున్నా, జర్మనీ, ఫ్రాన్స్ పోవాలనుకున్నా, లేదా మన దేశంలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూణే లాంటి నగరాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఎలా డెవలప్ కావాలా అని మీ పిల్లలకి ఎవరికైనా సమస్యలు ఉంటే, మీ ఎవరికైనా కౌన్సిలింగ్ కావాలనుకుంటే నా దగ్గరికి తీసుకురండి, నేను సహాయం చేస్తాను. నేను మీ అందరికీ, నాకు చేతనైనంత, సార్ మా అబ్బాయి బాగా చదువుకోవాలనుకుంటుండు, నేను మిమ్మల్ని వేరే దేశాలకు పొమ్మంటున్నది అక్కడ ఉండమంతంది కాదు. ఒక 5-10 ఏళ్ళు గట్టిగా పనిచేయండి బాగా. నేను 13 ఏళ్ళు అమెరికాలో ఉన్నాను. మీరు మీ పిల్లలు ఒక 5-10 ఏళ్ళు అమెరికాలో పనిచేస్తే ఒక గొప్ప అనుభవం వస్తుంది. ఆ అనుభవం వల్ల మన ఆదిలాబాద్కే ఉపయోగపడుతుంది, మన ఆదిలాబాద్కే ఉపయోగపడుతుంది. అది వల్ల అవునా కాదా? మన పిల్లలు ఇంకా మరాఠా సమాజంలో ఇంకా బాగా చదివిపియాలా అనేటువంటి నా కోరిక. అట్లనే మరాఠా సమాజంలో అనేకమైన సమస్యలున్నాయి. ఆ సమస్యలన్నిటికీ నేనైతే చెప్తున్నా, చదువు వల్లనే నేను ఈ స్థాయికి వచ్చిన. మా నాన్నకు 8 ఎకరాల భూమి ఉండే, 8 ఎకరాలు. మా ఊరు ఇక్కడ హస్నాపూర్ గ్రామం, ఇక్కడ నుంచి
6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మా నాన్న ఇప్పటికీ వ్యవసాయం చేపిస్తారు. ఎడ్లు, కసలం అన్నిగా. వ్యవసాయం అంటే నిఖాసైనటువంటి వ్యవసాయదారుడు. మేమిద్దరం అన్నదమ్ములం ఉంటాం. మా ఇద్దరిని కూడా బాగా చదివిపించిండు ఆయన. నేను ఇప్పుడు ఇండియాలో నేను ఇక్కడ 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాల గవర్నమెంట్ స్కూల్లోనే చదివిన. మళ్ళీ 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 6th నుంచి 12th వరకు జవహర్ విద్యాలయంలో చదువుకున్నా. 4 సంవత్సరాలు బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బీటెక్ చేసిన. ఆ తర్వాత ఇక్కడే సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ ఎంబీఏ పూర్తి చేసిన. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ చదువుకున్నా. ఇండియాలోనే హైదరాబాద్ లోనే ఇంజనీరింగ్ పూర్తి చేసిన, హైదరాబాద్ లోనే ఎంబీఏ పూర్తి చేసిన. ఆ తర్వాత ప్రపంచ ప్రఖ్యాత ఫేమస్ మిసోరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో నేను ఎంఎస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుకున్నా. నేను తను కాస్తకార్ అంటే ఎంత కష్టపడే రైతులు మా నాన్న కూడా అట్లే కష్టపడి చదివిపిస్తే అమెరికాలో ఒక వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీలో మిజోరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో నాకు సీట్ వస్తే అక్కడ చదువుకోవాలంటే దాదాపు 1,20,00,000 కావాలి. 85% స్కాలర్షిప్ వచ్చింది. 15% నేను ఫీజు పే చేయాలి. ఆ ఫీజు పే చేయడానికి డబ్బులు కూడా మా ఫాదర్ దగ్గర పూర్తిగా లేకుండే, మా నాన్న దగ్గర. నేను వెళ్ళి బ్యాంకు లోన్ తీసుకొని చదువుకొని అక్కడ ఎంఎస్ పూర్తి చేసి, నేను ఎంఎస్ పూర్తి చేయగానే దాదాపుగా 7 కంపెనీలలో నాకు ఫస్ట్ జాబ్ వచ్చింది. 7 కంపెనీలు నాకు జాబ్ ఇస్తామని వచ్చినాయి. 7 కంపెనీస్ వచ్చిన తర్వాత అందులో ఒక అతిపెద్ద కంపెనీలో జాబ్ తీసుకొని నా మొట్టమొదటి జీతం 1.35 crores, 1,35,00,000 సంవత్సరానికి ఫస్ట్ జీతం నాది అమెరికాలో. చదువుకొని అక్కడే జాబ్ చేసి సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి ఇప్పటికి మన కంపెనీలు రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి ఇప్పుడు మన కంపెనీ 865 కోట్ల టర్నోవర్ చేస్తుంది. మన కంపెనీ ఇప్పుడు 865 crores. దేవుడి దయ. ఆదిలాబాద్ బిడ్డగా మా ఊర్లో, మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మరాఠా సమాజ్ ఉంటుండే. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కొత్తూరు గ్రామం అని తలమడుగు మండల్. అక్కడ బారే మరాఠా సమాజ్ ఉంటుండే. వాళ్ళందరితో నేను చూసి నన్ను చిన్నప్పుడు ఒక ఆయమ్మ కూడా మరాఠా సమాజ్ ఆయమ్మనే నన్ను చిన్నప్పుడు పెంచింది. ఇప్పటికి ఉన్నది ఆమె, కొత్తూరులో బతికింది ఆమె. అంటే మనం అట్లా గ్రామాలలో కలిసిమెలిసి ఉంటాం అన్నదమ్ముల్లాగా, అవునా? అన్ని గ్రామాలల్లో పల్లెలల్లో ఆ మరాఠా సమాజ్ కష్టపడే తత్వంతోనే మీరు ఈ స్థాయికి వచ్చిండ్రు. ఆ తర్వాత నేను ఆదిలాబాద్కి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి నేను వచ్చిన. మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలా. ఆదిలాబాద్కి మనం ఎంత అభివృద్ధి చేసుకోవాలంటే, ఎంతో అభివృద్ధి చేసుకుంటే మనం ఇంత స్థాయికి వస్తామంటే ఇక్కడికి అనేక పరిశ్రమల్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడికి సాఫ్ట్వేర్ పరిశ్రమల్ని, లేదా సెమీకండక్టర్ల పరిశ్రమని, లేదా ఆహార వస్తువుల ఉత్పత్తి సంస్థల్ని, లేదా టీవీల్ని ఉత్పత్తి చేసే